హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నేను మీ నీరజ. ఈరోజు మన స్పెషల్ డిష్ రెస్టారెంట్ స్టైల్ డిన్నర్ ప్లాన్ చేసుకుందాం. అందులో ఫస్ట్గా కాజు అండ్ టమాటో కర్రీ, తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం. ఇది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్స్లో ఎలా చేస్తారో అలా మన ఇంటిలో తక్కువ ఖర్చుతో మంచిగా తయారు చేసుకుని నీట్గా తింటే ఎంతో హ్యాపీనెస్ కదా. అది చూడండి. ఫస్ట్ ఈ కాజు టమాటో కర్రీకి ఏం వస్తువులు కావాలో, ఏ ఐటమ్స్ కావాలో ముందు లిస్ట్ అవుట్ చేసుకోండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టమాటోలు కట్ చేసి వేసుకుందాం. తర్వాత ఒక 50 గ్రాములు కాజు అండ్ 1 స్పూన్ గసగసాలు అండ్ ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని వీటిలన్నిటిలో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు 2 వేసుకుని చక్కగా వాటర్ పోద్దాం. ఒక హాఫ్ గ్లాస్ వేయండి, సరిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా కొంచెం అయిపోయే వరకు కుక్ చేసుకోండి మూత పెట్టి. అదంతా ఇంకా వాటర్ ఉంది, పర్వాలేదు, ఉన్నా సరే. అదంతా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మిక్సీ చేసేసి ప్యూరీలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో మనం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని అందులో 200 గ్రాముల కాజు వేసుకోండి. వేసుకుని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసి అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటోలు కూడా మనం కోసుకుని పక్కన పెద్ద ముక్కలుగా కోసిన టమాటోల్ని ఆయిల్లో వేయండి. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త. నాకైతే తుళ్ళింది కానీ నా మీద పడలేదు, పక్క గ్యాస్ మీదకి తుళ్ళిందనమాట. చూసుకుని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. చక్కగా వీటిని కూడా ఫ్రై అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి టమాటోకి ఉన్న పైన స్కిన్ ఉంటుంది కదా, అది ఊడి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఫ్రై అయిపోయాయని తెలిసి చక్కగా మళ్ళీ ఇది కూడా స్ట్రైనర్తో తీసేసుకొని అదే ఆయిల్ని వేరే ప్యాన్లో వేసుకోండి. నేను అది టమాటో ఉడికించిన ప్యాన్లోనే వేసుకున్నాను. అందులోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండర్ మిక్సర్లోని, ఆ ప్యూరీ అంతా ఇందులోకి వేసేసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు టైం పడుతుంది. ఇది ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. ఎందుకంటే అందులో ఉన్న నీరు, ఆ మాయిశ్చర్ అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు చక్కగా నెమ్మదిగా కలుపుతూ అడుగు అంటకుండా కలుపుకోవాలి. అదే కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ మసాలా కారం వేసాను నేను. మసాలా కారం వేసి చక్కగా మసాలా కారంలో ఇందులో జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ఉన్న మసాలా కారం అన్నమాట. ఒకసారి మసాలా కారం కూడా నేను వీడియో పెడతాను, ఫ్యూచర్లో పెడతాను. ఓకే, ఇదంతా వేసిన తర్వాత కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 స్పూన్ కసూరి మెతి తీసుకుని అది అలా చేత్తో 2 చేతులు పెట్టి రబ్ చేస్తే మంచి సువాసన వస్తుంది అనమాట. రబ్ చేసేసి పౌడర్ లాగా వేసి అది కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి. అడుగంటకుండా చూసుకోండి. ఇక్కడ కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక పించ్
రెడ్ కలర్ తీసుకుందాం. నార్మల్గా రెడ్ కలర్ వేయను, కాకపోతే వీడియోలో బాగుంటుందని వేస్తున్నాను. ఇది వేస్తే ఏంటంటే మంచి రెస్టారెంట్ స్టైల్ ఫీలింగ్ మనకి వస్తుంది అనమాట. తినడానికి మంచిగా రెడ్ కలర్లో కనిపిస్తా కూర, ఎందుకంటే జీడిపప్పు కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ టమాటో సాస్, నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే కిసాన్ కానీ ఏదైనా ఏ కంపెనీదైనా టమాటో సాస్ వేయండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటోస్ అన్నీ ఒకసారి అందులోకి వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కలపండి. కలిపి ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్, ఇప్పుడు వేసిన గరం మసాలా కూడా చక్కగా అందులో కలిపేసేయండి. కర్రీలో కలిపేసి అంతా సెట్ చేసి ఒక 2 మినిట్స్ కోసం మూత పెట్టి మగ్గనివ్వండి. చూసారా ఆయిల్ ఎంత చక్కగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేయండి. ఆల్రెడీ టమాటోస్ ఫ్రై అయినాయి అండ్ కాజు కూడా ఫ్రై అయింది, కాకపోతే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత మీరు చక్కగా వేసుకుని ఆ టమాటో ముక్కలకి కారం అన్నీ పట్టేలా చేయండి. ఇప్పుడు ఒక బ్లాక్ బటర్ వేసుకుని మూత పెట్టి చక్కగా కుక్ అవనివ్వండి 2 మినిట్స్. తీసి చూడండి, అడుగు అంటుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్, మీగడ ఇంట్లో ఉంటుంది కదా మన మీగడ, అది ఒక స్పూన్ వేసుకోండి. అంతే, కాజు టమాటో రెస్టారెంట్ స్టైల్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమో ఐటమ్స్ కావాలో అవి నోట్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. అందులో ఇప్పుడు టమాటాలు వేయించి టమాటాలుని కాజు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఇక్కడ ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసేసి అది చల్లారి పెట్టుకున్నాను. ఈ ఆయిల్లో ఇప్పుడు 3 ఎగ్స్ చక్కగా బీట్ చేసి వేసుకోండి. ఎగ్ ఇలా బీట్ చేసి వేసుకుంటే క్వాంటిటీ ఎక్కువలా అనిపిస్తుంది అనమాట. ఎగ్ మంచిగా ఫ్లఫీగా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి. ఈ ఎగ్ని మళ్ళీ ఇంకో వైపు కూడా తిప్పి నెమ్మదిగా పెద్ద పెద్ద ముక్కలు చేసుకోండి. ఇందులో డైమండ్ షేప్లో కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి పచ్చిమిర్చి కూడా. తర్వాత ఒక కప్పు క్యారెట్ కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అది ఫ్రై చేయండి. క్యారెట్ ఉడికేలా, మరి మెత్తపడిపోక్కర్లేదు, జస్ట్ కుక్ అయ్యేలా క్యారెట్ని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు క్యాప్సికమ్ బ్లాక్స్. క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అయిపోతే బాగోదు మళ్ళీ టేస్ట్, అందుకే కొద్దిగా ఫ్రై చేయండి పచ్చిదనం పోయేలా. ఇప్పుడు ఇందులో వండుకొని కుక్ చేసుకుని ఉంచుకున్న రైస్ని అంతటిని వేసేసి మళ్ళీ రైస్ అంతా వేడి అయ్యే వరకు చక్కగా ప్రతి మెతుకు వేడయ్యేలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి ఇదంతా చక్కగా కలిసేలా ఆ రైస్ అంతా కలపండి. తర్వాత సోయా సాస్ ఒక స్పూన్, ఇది ఆప్షనల్. ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి శుభ్రంగా మొత్తం రైస్ అంతా కలిసేలా కలిపేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాజు టమాటో కర్రీ. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.